హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టీత్ ట్రీట్మెంట్ కోసం మేము అపోలో క్లినిక్కి వచ్చాం. అపోలో క్లినిక్ ఇన్ బెంగళూరు. మా పాప టీత్ ట్రీట్మెంట్ కోసం ఈరోజు హాస్పిటల్కి రావడం జరిగింది. దానికోసం వ్లాగ్ చేస్తున్నాను. వీడియోని వస్తే లైక్ చేయండి. ఈ వ్లాగ్ ఎందుకనంటే పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారని మాత్రమే. ఇప్పుడు ఎక్కువగా పిల్లలకి చాలా మందిలో కూడా 60% పిల్లలకి టీత్ పాడవుతూ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కిడ్స్కి ఎక్కువగా ఈ యొక్క ప్రాబ్లం వస్తూ ఉంది. మెయిన్గా మా పాప విషయానికి వస్తే అసలు టీత్ ఎందుకు పాడయ్యాయో ఒక రీజన్ చెప్పారు డాక్టర్. మనం చిన్నప్పుడు పిల్లలకి ముఖ్యంగా మదర్ ఫీడింగ్ ఇచ్చే వాళ్ళ కోసం ముఖ్యంగా టీత్ వచ్చిన తర్వాత పిల్లలకి ఫీడింగ్ చేస్తూ ఉంటారు కదా, మదర్ ఫీడింగ్. ఆ టైంలో ఎక్కువగా తాగుతూ పడుకుని పోతూ ఉంటారు. దీనివల్ల టీత్కి చాలా ప్రాబ్లం అవుతుందని ఒక రీజన్ చెప్పారు. మార్నింగ్ టైంలో అయితే మనం క్లీన్ చేసేస్తూ ఉంటాం మిల్క్ తాగిన వెంటనే, కానీ నైట్ టైంలో తాగుతూ పడుకుని పోతూ ఉంటారు కదా, అది చాలా ప్రాబ్లం అవుతుందట పిల్లలకి. దానివల్ల మా పాప టీత్ అన్నీ పాడైపోయాయి. ఎంత కేరింగ్గా ఉన్నా సరే చాలా వరకు కూడా క్యావిటీ వచ్చేసింది. 3 years మదర్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం మరీ ఎక్కువైంది. కానీ ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి సలహా ఏంటంటే, ముఖ్యంగా మదర్ ఫీడింగ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మీ పిల్లలకి టీత్ వచ్చిన సమయంలో మీరు ఫీడింగ్ తగ్గించేయడం మంచిది. ఒకవేళ ఇచ్చినా సరే చాలా కేర్ఫుల్గా ఉండండి. వెంటనే క్లీన్ చేసేయడం అలాంటివి చేయండి. ఆల్మోస్ట్ టీత్ వచ్చేసిన టైంలో ఇంకా స్టాప్ చేసేయడమే చాలా బెస్ట్. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో మనమే ఇబ్బంది పడుతూ ఉండాలి. చాలామందికి 60% పిల్లలకి చాలా టీత్ అసలు క్యావిటీ వచ్చేస్తున్నాయి ఈ మధ్య. టూత్పేస్ట్ వల్ల కూడా ఒక రీజన్ చెప్తున్నారు. ఏవో కెమికల్స్ వలన టూత్పేస్ట్లో ఏవో కెమికల్స్ వచ్చేస్తున్నాయి. దీనివల్ల టీత్కి కన్నాలు పడిపోవడం, క్యావిటీస్ రావడం ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా మా పెద్ద పాపకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. రూట్ కెనాల్ చేస్తున్నారు. మనకి కొన్ని టీత్ పర్మనెంట్ టీత్ ఉంటాయట, అవి మళ్ళీ ఊడిపోయి రావట. సో దానికి ప్రాబ్లం అయింది. దానికి క్లీన్ చేసి క్యాప్ వేస్తున్నారనమాట. ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకూడదని. ఇంకా పెద్ద పాపకి చేయించాం కదా, చిన్న పాపకి కూడా చెక్ చేయించాము. దానికి అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. సో మీకు ముఖ్యంగా తెలియజేసింది ఏంటంటే, ముఖ్యంగా మదర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నైట్ టైము పడుకునేటప్పుడు ఏమి తినకుండా చూసుకుని, ఒకవేళ తిన్నా సరే వెంటనే లైట్గా సరే నోట్లో వాటర్ వేసి బొక్కలించేలాగా, లేకపోతే బ్రష్ చేసేలాగా చూసుకోండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే పిల్లల విషయంలో ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీలో ఎంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. బ్లాగ్ ఇస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫీలింగ్ చేద్దామా? చూసావా, ఇట్లా నీళ్ళు వస్తుంది. సరేనా? ఏం కాదు, వాటర్ పడుతుంది అంతే. నువ్వు కుక్కల కింద వేస్తావు కదా, అలాగంతే. నోట్ వచ్చాము వాటర్ కొట్టి తీసేస్తారు అంతే. జెమ్స్ బ్యాక్టీరియా ఉంది కదా, అది తీసేస్తారు అనుకుంటున్నాను. ఏం లేదు, ఆడకూడదు. దాన్ని బట్టి తీసేస్తున్నాను. తొందర చేయాలి కొంచెం.
షీ హాస్ లెస్ సలైవా లక్కీ అన్న ఒక్కొక్కరికి ఇట్లా కారుతూనే ఉంటాయి. క్లీన్ చేస్తారు కదా ఆల్రెడీ. లోపల వరకు క్లీన్ చేయాలి, బ్లడ్ కంట్రోల్ అవ్వలేదు ఇందాక. చూద్దాం ఇది అయిపోతే. సెలవు రోజులు వస్తే మనం అది బాగానే చెప్పాను. అవసరం లేదు. ఓకే.